ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. తాము నిట్టూర్పులు విడుచుచు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. మిద్యాన్లో మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావి వద్ద ఆగిపోయాడు. మిద్యాన్లో ఒక యాజకునికి 7 కుమార్తెలు. ఒకరోజు వారు తమ తండ్రి గారి గొర్రెలకు నీళ్లు తీసుకుని రావడానికి ఆ బావి దగ్గరికి వెళ్ళారు. వారు ఆ నీళ్ళ కుండాలను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపర్లు ఆ అమ్మాయిలను నీళ్లు చేదుకొనివ్వకుండా వెళ్ళగొట్టేస్తున్నారు. కనుక ఆ అమ్మాయిలకు మోషే సహాయం చేసి వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు. తరువాత వాళ్ళు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్ళిపోయారు. ఆయన వారితో, ఈరోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేసారు అని అన్నాడు. గొర్రెల కాపర్లు కొందరు మమ్మల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈజిప్ట్ మనిషి ఒకతను సహాయం చేశాడు. అతడే మా కోసం నీళ్లు చేది మా మందలకు పెట్టాడు అంటూ జవాబు చెప్పారు ఆ అమ్మాయిలు. అందుకు రగూయేలు, అలాగైతే అతన్ని ఎందుకులా విడిచిపెట్టారు? మీరు అతన్ని మనతో భోజనం చేయమని పిలవండి అన్నాడు తన కూతులతో. అతనితో కలిసి ఉండడానికి మోషే అంగీకరించాడు. అతడు సిప్పోరా అనే తన కూతుర్ని మోషేకు భార్యగా ఇచ్చాడు. సిప్పోరాకు కొడుకు పుట్టాడు. అతనికి గెర్షోము అని మోషే పేరు పెట్టాడు. గెర్షోము అనగా హీబ్రూ భాషలో ఈ పేరుకు నేను ఇక్కడ పరదేశస్థుని అని అర్థం. మోషే తనది కాని మరో పరాయి దేశంలో ఉండడం చేత తన కొడుక్కి ఈ పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.